నాకు నేర్పించింది ఏంటంటే, కామెడీ సినిమా అంటే ఫ్యామిలీస్ నలుగురు వస్తారు. నలుగురు 4 టికెట్లు దొరుకుతాయి. సో, ఎవరిని ఆ నలుగురు పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు, పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అలాంటి స్క్రిప్ట్ ఏదైనా ఉంటే దాంట్లో హెల్తీ కామెడీ ఉంటే చేద్దామని ఫిక్స్ అయ్యానండి. ఓకే. డైరెక్టర్ మల్లి అంకం గారు. సార్ అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ బికాస్ ఆ ఒక్కటి అడక్ అన్నది ఒక లెజెండరీ డైరెక్టర్ని ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ అది. ఆయన కథ కోసం ఎంత కష్టపడ్డారు ఆ రోజున. ఏవిఎంకి చేశారు, ఏవిఎం లాంటి బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. నౌ దట్ ఎన్ యంగ్ ప్రొడ్యూసర్ అండ్ న్యూ ప్రొడ్యూసర్ ఇస్ కమింగ్ త్రూ దిస్ ఫిల్మ్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు మా యాజ్ ఎ డైరెక్టర్ మల్లి గారు, మీరు ఇప్పుడు అలాంటి ఒక అంత పెద్ద హిట్ ఆ రోజున ఈవి సత్యనారాయణ గారికి అది 4వ సినిమా, చాలా పెద్ద హిట్. ఏవిఎం ప్రొడక్షన్స్, ఇళయరాజా గారి మ్యూజిక్, చాలా సో మచ్ వెంట్ బిహైండ్ దట్ ఆ ఒక్కటి అడుక్కు సినిమా. ఇప్పుడు మీరు ఈ సినిమాని ఫస్ట్ అటెంప్ట్లోనే ఆ టైటిల్తో చేసినప్పుడు మీకు అసలు వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి? దీనికి టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? జస్ట్ యూ వాంటెడ్ టు రిపీట్ దట్ హిట్ బజ్ అబౌట్ ది టైటిల్? కాదు సార్, ఇది యాక్చువల్ కథకు సంబంధించింది. కథకి కావాలి కనుక 100% పెట్టవలసి వచ్చింది. ఈవీవి గారిది ఆ టైటిల్ని ఎన్హాన్స్ చేసినట్టే ఉంటుంది తప్ప దాన్ని కించపరిచే విధంగా మాత్రం ఉండదు. ఓకే, కాదంటే ఈ కథను మీరు రాసుకున్నప్పుడు ఇన్ జనరల్గా దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా మీ మీద? లేదండి. లేదా? లేదు. అంటే ఇది ఫస్ట్ నుంచి అనుకోలేదండి. ఆ ఒకటి టైటిల్ ఫస్ట్ నుంచి అనుకోలేదండి. అంటే దాని తర్వాత కూర్చుని ఎలాంటి టైటిల్ పెడదాం అని ఆలోచిస్తుంటే, అంటే జనరల్గా ఒక పెళ్లి కానివాడిని పెళ్ళి ఎప్పుడని అడుగుతారు, లేదంటే చదువు పూర్తి అయిపోయినట్టు ఎప్పుడు జాబ్ చేస్తున్నావు, ఏం కొత్తగా ఎప్పుడు సెటిల్ అవుతున్నావు, సో పెళ్ళి అయిపోయిన వాడిని పిల్లలు ఎప్పుడు, సో ఎన్ని అడుగుతుంటారండి జనరల్గా. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామండి, ఎవరిని అడుగుతుంటే చిరాకు అంటే మనకి ఆ ఒకటి అడగంటాం. సో అలాగే ప్రతిసారి హీరో సిచ్యువేషన్ అలాంటిది వస్తుంటుంది.